వీకెండ్ పోవాలన్నా. ఎప్పుడు? నైటా రేపు నైటా? రేపు నైట్ పోతా. రేపు నైట్ అటు పోతా అన్నా. ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? ఏం మా తిరుపతి లడ్డు గురించి డిస్కషన్ ఏంది ఇట్లా ఉందని చెప్పేసి. అదే అన్న ఏరియా కూడా అంతా అదే టాపిక్. మొన్న జనవరిలో కూడా మా వాళ్ళు పోయారా? అవును, నువ్వు ఆఫీస్ చూపించి పెట్టావు కదా, నువ్వు అసలు లడ్డు టేస్ట్ లేదు. మనకు తెలియదు కదన్నా, మరి ఎంత దారుణంగా మనకు తెలియదు కదా. అప్పుడే చెప్పారు మీరు కూడా. కాదు, మన ఆఫీస్ లో అందరు లడ్డు 2-3 పోయించిందా? శివన్ సార్ పోయించాడు, నువ్వు పోయించావు, ఫ్యామిలీతో పోయించాడు. రేపు మా ఫ్రెండ్ పోతాడని చెప్పాడు మొన్న ఈ మధ్య. అంటే ఒక స్టాక్ ఉందేమో, ఓల్డ్ స్టాక్. అది అసలు జూన్ లోనా? అప్పుడు చెప్పినావు పోతాడని చెప్పేసి. అదే అప్పుడు పోయాడు, తెచ్చాడు. ఇప్పుడు వాళ్ళందరికి ఏంటంటే అదొక గిల్టీగా ఉన్నారు. అరే ఇప్పుడు మనిషి వచ్చా అదే మా వాళ్ళు ఇప్పుడు కొలీగ్స్, మా వాళ్ళు కొలీగ్స్ మాట్లాడుకుంటున్నారులే, ఇది ఏంటి అసలు ఇది లడ్డు ఇదని చెప్పేసి. ఎక్కడ బట్టి అదే అయిపోయిందన్న టాపిక్. చాలా మంది కూడా పోయారు మా ఫ్యామిలీలు కూడా. ఓకే ఎట్లా చేస్తారన్న? ఓకే మరి ఇంత దారుణంగా కాదు మహేంద్ర, ఏంది అసలు? పంది కొవ్వు ఏంది, ఆ చేపలది కొవ్వు ఏంది, జంతువుల కొవ్వు ఏంది, అసలు ఏంది మహేంద్ర? అసలు ఎవడన్నా కాదు, డబ్బులు దేవుని కన్నా ప్రత్యేక దేవం వెంకటేశ్వర స్వామి అంటారు. ఆ ప్రసాదము ఇళ్ళకి తీసుకొచ్చుకొని పూజ చేసుకున్న తర్వాత అందరు పంచి పెడతారు. లడ్డుకే పూజ చేస్తారు సపరేట్, శనివారం పెట్టుకుని కానీ తర్వాత పూజ చేసి అని ఎంతమంది కళ్ళకి అద్దుకొని తింటారు. దేవుని ప్రసాదం అంటే దేవునికి అంటే ఫస్ట్ ప్రసాదం పెడతారు ఆయనకు, నైవేద్యం పెట్టిన తర్వాత దారుణం ఏంది మహేంద్ర? దారుణమా? పంది పువ్వు, చేపల నూనె అవన్నీ వాడారంటన్నా. అసలు స్మెల్ కూడా మనం అప్పుడు కాదు, మా వాళ్ళు ఎవరు నమ్ముకున్నారు అంటే రిపోర్ట్ ల్యాబ్ ఏదో టెస్ట్ చేశారంట, బయటకు వచ్చిందంట. ఏంటి? నేను కూడా చూసా వాళ్ళంతా రిపోర్ట్స్ వచ్చాయి కదా, రిపోర్ట్స్ లో వాళ్ళు వచ్చేసి వాళ్ళు చూపించారు, చూసినా నేను కూడా. అదే ఏంది మహేంద్ర అసలు? మొత్తం ఇప్పుడు దేశం మొత్తం అదే నడుస్తుందిగా. అదే టాపిక్ మొత్తం. అసలు దేశం మొత్తం ఇప్పుడు పందికొవ్వు గురించి నడుస్తుంది కదా. ఇప్పుడు ఎవరైనా పోవాలన్నా కూడా భయపడతారు. మొన్న రీసెంట్ గా కూడా పాదం అనుకోని. ఇప్పుడేం లేదు, ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత ఏదో మార్చారంట కదా, అది ఎవరికో ఏపీ వాళ్ళకే ఎవరికో ఇచ్చింటే ఇప్పుడు నందిని ఇప్పటికే. ఇప్పుడు మొన్న మా వాళ్ళు ఏంది? హలో, ఏం ఫోన్ నుంచి మారుతున్నా అడుగుతాను మహేంద్ర. అన్న ఈ మధ్య మా వాళ్ళు పోయారు అంటే అప్పుడు బెటర్ కాదు మహేంద్ర. ఇప్పుడు మరీ ఇప్పుడు బాగుందటనా? ఇప్పుడు బాగుంది. ఓకే నేను నెక్స్ట్ మంత్ మేము పోవాలనుకున్నాం మహేంద్ర. అదే అప్పుడు ఇంక నిన్నంతా అది తుల బంగారం అయితే మామూలుగా నా ఎత్తు నిలువెత్తు బంగారం, అదే బెల్లం తూకం వేసి వాలి వెళ్ళాలి మొక్కుబడి ఉంది. అదే అంటే మా అన్నకి హెల్త్ బాగా అయితే ఇస్తా అని చెప్పి ఒప్పుకున్నాలే. ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు. మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి? అసలు చాలా మంది పోయారని చెప్పారు కదా, నీకు మొన్న ఇంతకుముందు మీకు ప్రసాద్ తెచ్చి పెట్టాను. అవునవును. ఏంది నువ్వు తినిపించావు? కాదు, మమ్మల్ని అందరూ నేను పందిమాంసం తినిపించావండి స్వామి. పందిమాంసం అంటే చేపల మాంసం అంట, జంతువుల మాంసము. లేదని తెలిసింది కానీ మరి ఇంత దారుణంగా పంది కొవ్వు ఇవన్నీ వేస్తారని అసలు ఎవడైనా కడుపు డాల్డా ఉపయోగించే అనుకున్నాం. ఏమన్నా డాల్డా వేసారం లే నెయ్యి పోతులు అని చెప్పేసి అట్లా అనుకున్నాం. ఎవరన్నా ఈ విధంగా చేస్తారని ఎవరన్నా అనుకుంటారా? అదే కదా నిజంగానే. అసలు వాళ్ళ కడుపు అన్నం జగన్ గారు మరి కాదు, డబ్బులు అతిరాంగా సంపాదించుకున్నాడే, వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు సంపాదించుకున్న తర్వాత సంపాదించుకున్నారు డబ్బులు దేవుని మీద అంట. దేవుని దగ్గర ఆ భవిష్యత్తు పడితే ఆ 1000 పెంచు, ఆ 2000 పెంచు, ఆ దర్శనానికి 2000, ఈ దర్శనానికి 2000 పెంచు అని చెప్పేసి వేలం పాట పడినట్టు అన్నాడు. అమ్మ ఇంత కోట్లు డబ్బులు వస్తాయి దేవునికి, అవసరమా? భక్తులు ముందు లేచిన దగ్గర వాళ్ళు కావాల్సిన కాడ రేటు పెట్టి నెయ్యి మంచి భక్తి ఇవ్వాల్సింది పోయింది. ఎక్కడ విదేశాలకు పోతాయి లడ్లు. మన ఎందుకు అంతెందుకు? మన అయోధ్య రామ మందిరం ఓపెన్ చేసేటప్పుడు 1,00,000 లడ్లు తీసుకుపోయాడు కదా కర్ణాకర్ రెడ్డి. అమ్మ అందరికి ఎంత అపవిత్రం అసలు.
అసలు ఇప్పుడు అంతా అదే మెయిన్ ఉత్తర భారతదేశంలో మన దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశంలో అసలు ధర్నాలు చేస్తున్నారు ఇదే రచ్చ శిక్ష వేయాలని చెప్పేసి. మా ఊర్లో కూడా ఇదే రచ్చ ఎక్కడ పెట్టినా మా బాబాయ్ ఉండి ఏందిరా మరి అసలు మా జగన్ ఇట్లా చేయడు ఇంత అనుకున్నాయి మరి ఇంత ఈ స్థితికి ఇంత డబ్బుల కోసం ఇంత కక్కుర్తి ఉన్నారని చెప్పి అందరూ తిట్టుకుంటున్నారు. కొంతమంది నమ్మలేదు కానీ కొంతమంది నమ్మలేదు. ఈ రిపోర్ట్ వచ్చాయి కదా, అదే దాన్ని చూసి టీవీలో అసలు నేషనల్ మీడియా మన రాష్ట్రం లోకల్ మీడియా మొత్తం కేబుల్ 20 మొత్తం అంతా ఇదే చేస్తున్నారు మహేంద్ర. అదే వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారన్న. అలా అట్లా చేయడం మటుకు మరీ దారుణం. జగన్ గారు ఇంత మస్తు డబ్బులు వచ్చింది కదా ఇది కాకపోతే ఈ మహా వస్తే 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు అంతకంటే ఎక్కువ సంపాదిస్తుంది మీద. వాడు హిందూ అయితే కన్నా వాడ హిందీ గురించి తెలిస్తే కదా వాడికి. అదే కదా హిందూ పవిత్రని కాపాడాల్సింది పోయి ఇంతనా మరి దారుణమా. వాడు కరుణాకర్ రెడ్డి గారు వాడు ఏదో మన ఫోటోలు కూడా వచ్చినాయి. వాడు క్రిస్టియనా కరుణాకర్ రెడ్డి? తెలియదు అనుకుంటా. ఫోటోలు మొత్తం అనుకుంటా వాళ్ళ కొడుకు పెళ్లి క్రిస్టియన్ సంప్రదాయాన్ని పెళ్లి చేసినారంట. క్రిస్టియన్ అంట కదా కర్ణాకర్. ఫోటోస్ అన్ని వీటికి వస్తున్నాయి కదా క్రిస్టియనే కదా జగన్ కూడా మతం. అదెంత మతం సరే అని చెప్పిండవా? నీకు ఒక అధికారం ఇచ్చిన తర్వాత ఎట్లా ప్రపంచాలి? అది దేవుని దగ్గర భక్తితో ఎంత చేయాలా? అంటే ఒక కలిగి ప్రత్యక్ష దేవం అని చెప్పేసి అనుకుంటారు. ప్రసాదాన్ని మన ఇంటికి తీసుకొచ్చి పూజ చేసుకుంటాం మనం. అటువంటిది ఇట్లా జంతువులకు అంత వాడాల్సిన అవసరం వచ్చి అంత కక్కుర్తి డబ్బుల కోసం అంత మరి అవినీతి చేయాలంటే ఇంత దీంట్లో దేవుని దగ్గర అవినీతి చేయడమా? అసలు మామూలుగా దేవుడు అసలు కొట్టుకొని పోతారు. నేను పాపం కొట్టుకొని పోతాను. దేవుడు ఎప్పుడో ఒకసారి చూపిస్తాడు. బట్టే కదా వదిలిచ్చారు. అదేమో మరీ దారుణం కదా మహేంద్ర. దేవుని భక్తులతో ఆడుకోవడం, దేవుని దగ్గర ప్రసాదం. ఇప్పుడు ఇంకా వాళ్ళు సంపాదించుకోవాలంటే ఏవి లేవు, ఎన్ని మార్గాలు లేవు. దీనికి కమిషన్ కి కకృతి పడి లడ్డు విషయంలో ఎవడైనా పంది నూనె ఏంది సరే సరే వెయ్యి మహేంద్ర చెప్పు. ఏదో ఆలోచింటే కాదు దారుణం అసలు. ఏమనుకుంటారు ఇంటికాడ మీ అడిగానని అడిగా ఏంద్ర నాకే కాల్ చేశాడు. ఏంట్రా ఈ టాపిక్ ఏంది న్యూస్ అంతా? అవును ఏంట నేను చెప్పాను వాళ్ళకేం తెలుస్తాయి. మొన్న నేను చెప్పాను కదా ఇక్కడ కూడా అడిగారు నన్ను. నువ్వు పోయి వచ్చావని ఇచ్చావు కదా, నేను ఇక్కడ పంచాను. వాళ్ళందరూ నన్ను భలే తిడతా ఉన్నారు. మరి తిట్టరా మరి? అంటే నువ్వు నాతో 3-4 సార్లు తినిపించావు లడ్డు. నువ్వు మీ వాళ్ళు ఇచ్చారు, మీ ఫ్రెండ్స్ ఇచ్చారు, నువ్వు ఇచ్చావు. మళ్ళీ మల్లికార్జున సార్, శ్రీనివాస్ సార్ అందరు ఆఫీసులో అందరితో పాప పనులు చేస్తాడు. ఎవరిని కలగంటాడు అసలు? ఎవడైనా మరి దారుణమయ్యా. ఏం దేవుని అసలు వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటున్నాడు. మామూలు పాపం ఊడిచిపోదు. సరే మళ్ళీ ఇప్పుడు సోమవారం వస్తావు నువ్వు ఇడికి? అంటే సండే నైట్ బయలుదేరి వస్తావా? సండే నైట్ వస్తా, మండే వస్తా. సండే నైట్ మండే ఆఫీస్కి. ఓకే ఓకే అంతే. సరే జాగ్రత్తగా. అంటే ఇప్పుడు అంటే మీరు పోతున్నారా ఫస్ట్ వాళ్ళని చూడ అమ్మాయి చూడడానికి? అమ్మాయి చూడడానికి మీరే వెళ్తున్నారా, వాళ్ళు మీ ఇంటికి వస్తున్నారా? వాళ్ళు వెళ్తున్నారు. ఎవరు మీ వాళ్ళు వెళ్తున్నారా? వాళ్ళు పోవాలి ముందు, వాళ్ళు పోయిన తర్వాత మేము వెళ్ళాలా. ఓకే ఓకే. ముందు వీళ్ళు పోయేస్తే తర్వాత సరే సరేలే సరేలే.